హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బాట గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఎదురుగా హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. బాట గంగమ్మ టెంపుల్కి వెళ్ళడానికి దారి ఎలా ఉంటుందంటే సేవా సదన్ 1, 2 ఉంటాయి. ఆ మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డున వెళ్ళి రైట్ తిరగాలి. కాజు కటింగ్ బిల్డింగ్ వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. అక్కడే పూల తోట వస్తుంది. అక్కడే మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ ఎదురుగానే బాట గంగమ్మ టెంపుల్. హనుమాన్ టెంపుల్లో మేము హనుమాన్ చాలీసా చదువుతున్నాము. చూడండి గైస్, ఇది బాట గంగమ్మ టెంపుల్. అంటే దేవత చాలా బాగుంది. ఇక్కడ చూడండి త్రిశూలం. మనం వెళ్ళగానే మనకు ఎదురుగా దర్శనం ఇచ్చేది త్రిశూలం. ఆ తర్వాత శివుడిది చిన్నగా ఉంది. లోపల కనిపించేది బాట గంగమ్మ దేవి. చూడండి గైస్, ఇక్కడైతే పంతులు పూజ చేస్తున్నాడు. ఆరతి కూడా చేశాడు. అందరం పూజ చేయించుకొని గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకున్నాము. హారతి కూడా ఇచ్చారు. ఇక్కడైతే హారతి అయిపోయింది గైస్. అందరూ హారతి తీసుకున్నారు, కుంకుమ తీసుకున్నారు. ఇక్కడ పసుపుతో చేసింది ఉంటుంది. అది పసుపు కుంకుమ అందరికీ ఇచ్చారు. చూడండి గైస్, మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే బాట గంగమ్మ దేవి చూడకపోతే మీరు అక్కడ వెళ్ళి చూసి రండి. మన సేవా సదన్ వెనకాలే ఉంది, దగ్గరనే. బ్యాక్ సైడ్ శివలింగం, నంది, వినాయకుడు, బాట గంగమ్మ బ్యాక్ సైడ్ దేవుళ్ళు ఉన్నాయి చెట్టు కింద. వాతావరణం అయితే చాలా బాగుంది గైస్. అక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి. అంతా వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక్కడ దేవుళ్ళు, నవగ్రహాలు, నాగదేవత ఇవన్నీ కూడా ఉన్నాయి. నవగ్రహాలు ఇక్కడ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.